ర- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ నెల 6 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబోయే తెలంగాణ జనజాతర సమావేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన కార్యాచరణను పర్యవేక్షించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో పోటీ పడిన మిత్రులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ గారు, ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మిత్రులు చల్లా వంశీచంద్ర రెడ్డి గారు, చాలామంది పెద్దలు ఈరోజు ఈ సమీక్షకు రావడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు, జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నది, తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము. తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అనంటే కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే, వారి దయ వల్ల, వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 100 సంవత్సరాలకు జరగవలసిన విధ్వంసం జరిగింది. 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి టీఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి 100 సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను, సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబర్ 17, 2023 నాడు
ఇదే తుక్కుగూడలో రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ 6 6 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం, వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని 65 మంది శాసనసభ్యులను ఎన్నుకొని 40% ఓట్లిచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆనాడు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో 5ంటిని స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు, ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే 1200 రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే 500 రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దాదాపుగా ఈ రోజుకి 50 లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు, అదేవిధంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోనే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికీ మా ప్రభుత్వం అమలు చేసింది. మిగతా విషయాలను కూడా ఎన్నికల కోడ్ తర్వాత 100% వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను 100% అమలు చేయడానికి మా ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది. అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది. అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా, రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ 17, 2023 నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రో 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నది కాబట్టి నేనే స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి జాతీయ నాయకత్వం ఒప్పుకున్నందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేయదలుచుకున్నాను మా కార్యకర్తల తరఫున. ఎందుకు అనంటే జాతీయ కార్యాచరణ ఇక్కడి నుంచే పిలుపునివ్వడము అనంటే అధిష్టానము మా కార్యకర్తల యొక్క కష్టాన్ని, మా కార్యకర్తల యొక్క పనితనాన్ని గుర్తించినట్టు, అందుకే వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాబోయే 6 తారీఖు నాడు 5 గంటలకు తెలంగాణ జనజాతరకు సంబంధించిన కార్యక్రమం. దీంట్లో లక్షలాదిగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు,
వెనుకబడిన వర్గాలు ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొనాలి. మహిళలకు ప్రత్యేకమైన ఆహ్వానం, ప్రత్యేకమైన సీట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి వాళ్ళను ఆర్థిక అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఆడబిడ్డలు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి రావాలి, ప్రియాంక గాంధీ గారిని అభినందించాలి అని చెప్పి మా మహిళా నాయకురాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మా నిర్వాహకులకు కూడా స్థానిక నాయకత్వానికి కేఎల్ఆర్ గారికి, రంగన్నకు, ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులకు ముందు వరుసలో మహిళలకే పాసులు ఇచ్చి కొన్ని బ్యారికేడ్స్ వాళ్ళకే ప్రత్యేకంగా కేటాయించండి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎంత పెద్ద ఎన్నికైనా అవలీలగా గెలవచ్చు. మన గెలిపించి చూపించిండ్రు. మన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలు కదం దొక్కి ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరరాళ్ళను చేస్తామని మనం మాట ఇచ్చినాము. ఆ విశ్వాసంతో ఆడబిడ్డలు అందరూ కూడా వస్తారు. వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్వాహకులకు ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏదైనా సమస్య వస్తే మా చైర్పర్సన్ గారు, మా మేయర్ గారు ఉన్నారు ఇక్కడనే, స్థానిక మేయర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మీరు ఆడబిడ్డలకు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ కార్యక్రమాలను మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా కమిటీని వేయాల్సిందిగా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఆడబిడ్డల ఏర్పాట్లు మహిళా నాయకురాల నాయకత్వంలో ఉండి 2 మంత్రులను కూడా, సీతక్కను, కొండా సురేఖ గారిని కూడా ఇక్కడ పర్యవేక్షించే కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. ఏర్పాట్లకు సంబంధించి ప్రతిరోజు ఎవరెవరు ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం, ఏర్పాట్లకు కార్యక్రమానికి సంబంధించి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు వివరాలను అందించడం కూడా మీడియా మిత్రులకు కష్టం కాకుండా మీకు రెడీమేడ్ మీల్స్, ఫుల్ మీల్స్ పెట్టేటట్టు మీకు సమాచారాన్ని కూడా ఇస్తాము. మా రాజు అక్కడి నుంచి చూస్తున్నాడు, మాకు ఫుల్ మీల్స్ సరిపోదు సార్, ఫ్యామిలీ ప్యాక్ కావాలని. కాంగ్రెస్ అంటేనే కలిసిమెలిసి ఉండాలని, దూరంగా దూరంగా కూర్చోవద్దు. ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టుంటే మన అందరికి అభిమానం ఎక్కువ ఉంటుంది అని చెప్తా మొత్తం చెప్పినాక చారి గారు జర్రా తొందర వాళ్ళకి చారి గారు. సో అన్ని ఏర్పాట్లు చేపిస్తాము. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్స్ కానీ, పాసులు కానీ, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాతైనా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే.
మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదెందుకు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటికి కూడా భలే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల 23లో వానలు పడకపోవడం వల్ల 24లో కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు ఏ వాడు సిగ్గులేనోడు రాబాయి ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావుని, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు 10 రోజులు కాదు 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసిన లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు. నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినాము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాడు ఆయన. సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులను అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పాను, సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టే పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడు ఆ కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. చంద్రశేఖరరావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీ చార్జీల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు ఇసుకపోయినట్టు ఇసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది. నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే. కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళని, ప్రజల్ని కలవని,
ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు. కనీసం ఇట్లనే ఆయన పాపాలు అడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ముంది. దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1500 కోట్ల రూపాయలు నీ ఖాతాలనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము ఒక 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు. ప్రజలు ఏమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్, ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు. మేమేం అనదలుచుకోలే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు చెయ్యి, ఇంకా బాగా తిరుగు, ప్రజలలో ప్రజల సమస్యలు తెలుసుకో, నివేదికలు తీసుకురా, ఇవ్వు ప్రభుత్వానికి. నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే 100% మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది. అంతే తప్ప బరితెగించి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది, ఈ ప్రభుత్వం కూలాలే, ఈ ప్రభుత్వం కాలాలే, ఈ ప్రభుత్వం పోవాలి, ఏం శాపలు నాడతారు చంద్రశేఖరరావు? నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను? అంటే అస్సలు ఆయనకు ఆగుతలేదు, అధికారం పోయింది అని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో ఎవరి కాళ్ళైనా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావు, అంత ఆశమాశ అనుకుంటున్నావా? అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు. అప్పుడే 7000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలను మేము తెరిచినాం, వాళ్ళు అసలు తెరవనే లేదంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా చేసిందంటే తిత్తి తీస్తాం. ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కి ఇగిన కమిషన్లు తడి పేరు మీద, తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిండంటే నీలాక కమిషన్ల దందాలు చేయం చంద్రశేఖరరావు. మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు, ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చినాం. అది స్కైవేలు కావచ్చు, కేంద్ర నిధులు కావచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైలు విషయంలో కావచ్చు, మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు, 10 సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ, వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ, రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నీ కులం, నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఇవాళ చర్యలు చేపడుతున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం. మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళవి నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటారు. మా అన్న వచ్చిండు, మా ప్రభుత్వం వచ్చింది, మా సోనియా మా ప్రభుత్వం వచ్చింది, మాకు సిలిండర్ వచ్చింది, ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది, మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, మాకు స్వేచ్ఛ వచ్చింది. మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. లక్షాధికారులు కాదు, ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖరరావు. ఆడబిడ్డల్లో ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నీ కడుపులో మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియరు. ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు. పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. అందుకే
పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయింది అన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు. 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా. ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించినరో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 తారీఖు నాడు ఫలితాలు, జూన్ 9 తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్రకోట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి. ఇప్పుడు జూన్ 4 తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది. పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. మెయిన్ సెక్రటేరియట్ పోవాలన్నా అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా? ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్నగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ 2కు వాయిదా వేసి ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే. ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు. వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం. మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వండుకోలే. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వండుకుంటుండు. ప్రతిపక్షంలో ఎక్కడ వండుకుండో ఇప్పుడు అక్కడనే వండుకుంటుండు. నేను ఫామ్ హౌజులలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజ్లలో అయితే అసలు వండుకుంటలేని కేసీఆర్ గారికి చెప్పురి. రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో 1, 2 ఊళ్ళో మేడిగడ్డ అక్కడ పిల్లర్స్ మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో దేనికి వణికిరాడు. ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది. దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. నీలాక దివాలా సంసారము దివాలా తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు. అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి. ఎంత తెలివి అంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్ళు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి ఎత్తి అండ్లకు పోసి అండ్ల నుంచి అయితే పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నట్టే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. నేను అనేది అదే అంటున్నా. బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు. అసలు బుర్ర ఉందా కేసీఆర్కు? మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది. మన ఇంటి అవసరాలు అంట్లు తోముకోవడానికి, స్నానానికి, ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్లు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని
ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్లు అందిస్తున్నాము, అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. నాగార్జున సాగర్లా, శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన, రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్లుంటే మొదట తాగడానికి, తాగు, సాగు, విద్యుత్తు, పరిశ్రమలు 4 ప్రాధాన్యతలు. ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్, మే, జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు. 90 రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క, బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి, అదేవిధంగా బోర్లు పడిపోయినాయి, ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందించి చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్లు అందిస్తున్నాము. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలే, ఎండిపోయినాయి. ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి అది మొదలుపెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా, ఈ సలహా ఏదో. అంటే ఎండిపోయినాక, ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3 నెలల ముందే పగిలిందా, కుంగిందా? నీళ్ళు ఎవడు వదిలిండా? మీరు అంతా చూసి వచ్చారు కదా. ఎన్నికలప్పుడు నేను, రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా? నేను, శ్రీధర్ బాబు గారు మేము పోయినామా? ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండా? బుర్ర లేకుండా మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో, మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు, సెప్టెంబర్లోనే కదా పోయింది. అది పోయినెంబడే కదా మేడిగడ్డలు ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవడు నింపిండు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నవి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దాని పైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది, కూలేటట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 టీఎంసీలు కిందికి నీళ్ళు వదిలిందంటే ఏమన్నా మతుందానే? ఆయనకు అసహనం ఉంది, నేను ఒప్పుకుంటా. అదేనా ఈయన ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో గట్టే గట్ల ఏడ్చింది. మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. మాత్రం తెలివితేటలు అవునాయన 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు. మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే సస్తర్రా మీరు? దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. ఎన్డీఏసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా. చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు? చూడంటుండు. ఇప్పుడు కేటీఆర్వి అన్ని పొరంబోకు మాటలు. ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళు కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు తాగినాక, మా కొడంగల్, నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ. మందుకళ్ళు తాగినాక పోరలు గిట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు తాగిన లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? ఎవరికి సపోర్ట్ చేస్తుండు వీడు? రాజు నువ్వు చెప్పు. మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండు కదా. మరి నేనేం చెప్తున్నావు? మోడీ వీడు ఒకటే రాని ఆయన, వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని. పోనీ ఈ మొనగానికి రాష్ట్రంలో 1, 2 ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు పడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటేస్తే దండగానే కదా. అంటే వాళ్ళ మాటల వెనకాల ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతోనే అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని వస్తాయి. డేట్ చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని వస్తాయి.
ఇక వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పారు కదా. ఇక మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమన్నా? ఏం చెప్పాలి? పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎవరంటారమ్మా? ఎవరంటారు? మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా? ఆయనను ఎందుకంత 10 ఏళ్ళు ఆయన లక్ష ఇస్తాను, 10 ఏళ్ళు అయినా ఇవ్వలే, ఇంకా అన్నీ బకాయిలు ఉన్నాయి. అదే అందుకే చెప్తున్నా, ఆయన మాట్లాడేది అంత సీరియస్గా